వెల్కమ్ టు 10 స్టార్ న్యూస్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహణకు వెంకటగిరి రాజాగారి కోటలో నేడు అంకురార్పణ జరిగింది. ఎన్నో శతాబ్దాలుగా ఆచార సాంప్రదాయాలతో మిళితమై ఉన్న ఈ జాతరకు వెంకటగిరి సంస్థానం రాజాగారు జాతర నిర్వాహకులైన రెడ్డి పెత్తందారు మరియు పనిపాటల వారికి తాంబూలం అందజేసి పోలేరమ్మ జాతర ప్రక్రియను ప్రారంభించమని అనుమతి ఇవ్వడం ఇక్కడ ఆనవాయితీ. జాతర ప్రారంభానికి ఇది మొదటి కార్యక్రమం. అందులో భాగంగా బుధవారం ఉదయం పోలేరమ్మ జాతర నిర్వాహకులందరూ వెంకటగిరి సంస్థానం రాజాగారి కోటకు చేరుకున్నారు. రాజాగారి కోటలోని బొడ్డు సైక వద్ద వెంకటగిరి సంస్థానాధీశులైన రాజా వెలుగోటి సాయికృష్ణ యాచేంద్ర గారు మరియు యువరాజు వెలుగోటి సర్వజ్ఞ కుమార యాచేంద్ర గారుల చేతుల మీదుగా రెడ్డి పెత్తందారు మరియు పనిపాటల వారికి సాంప్రదాయ తాంబూలం అందజేసి జాతర పనులు ప్రారంభించమని అనుమతి ఇచ్చారు. ఇందులో భాగంగా బుధవారం అర్ధరాత్రి పోలేరమ్మ జాతర మొదటి చాటింపు వేస్తారు. నేటి నుంచి వెంకటగిరి పట్టణంలోని ప్రజలు పోలేరమ్మ జాతర ముగిసే వరకు ఎటువంటి శుభకార్యాలు జరుపుకోరు. బాబు నువ్వు ఎందుకు వస్తావా? అమ్మవారి చేయటానికి ఈవో గారికి చేసే అభ్యర్థన అంతేగాని అనుమతి కాదు. ఇది అమ్మవారికి అభినుతి. వెళ్తాను నారాయణ నువ్వు ఎందుకు అసలు నువ్వు కూడా పోరా అందరు పనిచేస్తారు.
ఉన్నారా ఇక్కడ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. పోలేరమ్మ తల్లి జాతర సందర్భంగా ఈరోజే మొట్టమొదటిసారిగా మనం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఆచారం ప్రకారం ఈరోజు ఇక్కడికి రావటం, చాటింపు వేస్తామని అధికారులు తెలియజేయటం, నిర్వాహకులు మాకు తెలియజేయటం, దానికి మేము సరేనని చెప్పటం, మేము కూడా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేయటం జరిగింది. అమ్మవారి కృపతో, వారి కరుణా కటాక్ష వీక్షణాలతో ఈ వెంకటగిరి పోలేరమ్మ జాతర జరగాలని, అందరూ కూడా సుఖశాంతులతో, శాంతి భద్రతలతో సుభిక్షంగా శోభిల్లాలని, అమ్మవారు ఆశీర్వదించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. అందుకే చెప్పినట్టు ఇందాక, ఇది అనుమతి కాదు, ఇది అమ్మవారికి మా అభినుతి అన్న విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ, అమ్మవారికి ముఖ్యంగా భక్తి ప్రపత్తులతో సంప్రదాయాన్ని పాటిస్తూ మనం నిర్వహించాలని స్థానిక శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి నేతృత్వం ఈ జాతరని విజయవంతం చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు అందిస్తూ, అధికారిక వర్గానికి కూడా నా శుభాకాంక్షలు అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.